ఒకసారి పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ అన్నటువంటి పునీతుడు జీవించి ఉన్నటువంటి కాలంలో ఒక కాన్వెంట్లో, ఒక సిస్టర్లు ఉన్నటువంటి ఒక కాన్వెంట్లో ఒక అమ్మగారు అద్భుతాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏది చెబితే అది జరుగుతుంది అన్నటువంటిది అద్భుతాలు చేస్తూ ఉన్నారనేటువంటి ఒక వార్త ఆ ప్రాంతం అంతా పొక్కిపోతుంది. ప్రజలు తండోపతండాలుగా సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం అవన్నీ జరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో ఆ విషయాన్ని ఆ మేత్రాసనంలో ఉన్నటువంటి పీఠాధిపతి తెలుసుకున్నారు. అందుకని పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ అన్నటువంటి ఆ గురువును, ఆ పునీతుడు వారు గురువుగా ఉన్నటువంటి రోజుల్లో వాళ్ళని పంపించారట. వెళ్ళి ఇక్కడ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అని నేను వింటూ ఉన్నాను, మీరు వెళ్ళి అది నిజమో కాదో కనుక్కొని నా దగ్గరికి రావాలని. ఆ గురువు గారు పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు వెళ్ళారు, కాన్వెంట్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ గురువును ఆహ్వానించడానికి ఆ మఠంలో, ఆ కాన్వెంట్లో ఉన్నటువంటి సిస్టర్లు, అద్భుతాలు చేసే అమ్మగారు కూడా వాళ్ళకి ఎదురుగా వచ్చారు. వాళ్ళందరినీ తీసుకుని లోనికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఈ అద్భుతం చేసేటువంటి అమ్మగారు పక్కనే ఉన్నారు ఆ ఫ్రాన్సిస్ డి సేల్స్ గారికి. వాళ్ళు అన్నారంట, అమ్మగారండి మీరు వెళ్ళి బయట నేను తలుపు దగ్గర నేను వాళ్ళ బూట్లు విప్పదీసి వచ్చాను, అవి మీరు వెళ్ళి తీసుకురండి అన్నది. మీరు వెళ్ళి నేను బయట వదిలాను, వాటిని మీరు తీసుకొని రండి అన్నాడు. వెంటనే అమ్మగారు అన్నారట, నేనా ఇన్ని అద్భుతాలు చేసే వ్యక్తిని నేను మీ తీసుకురావాలనా అని ఒక మాట అనేశారు. వెంటనే కాన్వెంట్లకి ఇంకా మఠంలోనికి ఇంకా ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు పోలేదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయారట. ఎందుకు ఏం చెప్పలేదు. వెళ్ళినటువంటి ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు వాళ్ళ పీఠాధిపతితో చెప్పినటువంటి మాట, అక్కడ అద్భుతం జరగటం లేదు, ఆశ్చర్యక్రియలు అంతకంటే జరగట్లేదు. కారణం ఏమిటంటే అక్కడ వినయం అనేటువంటిది లేదు. దేవుడు ఒక వ్యక్తి నుండి ఆశించేది వినయం. ఆ వినయము విధేయత లేని చోట ఏమీ అద్భుతము జరగదు కాబట్టి అని వాళ్ళు చెప్పటం.